తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు దర్శించుకున్నారు. సతీ సమేతంగా కొండపైకి చేరుకున్న మంత్రి హరీష్ రావు యాదాద్రీశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం మంత్రి దంపతులకు ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం అందజేయగా అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందించారు. అనంతరం యాదగిరిగుట్టలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన ఆయన తెలంగాణ ప్రభుత్వం చేసింది మాత్రమే చెప్పుకుంటుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. బీజేపీ మాత్రం అన్ని దూఠ మాటలు చెప్పి ప్రజల్లో మోసం చేస్తుందని మండిపడ్డారు. ఒక లీడర్ మాట్లాడే మాట నాది. జనం నవ్వుకుంటారనే సోయన్న ఉండద్దా? నవ్వుకోరా జనం. నౌకర్లు ఇస్తే అరే లేట్ అయింది ఇంకా జల్దీ ఇవ్వనాలి, అగో దీని వెనక కుట్ర ఉన్నది, గిన్ని ఉద్యోగాలు ఒకటేసారి ఇస్తావా అంటాడు ఎవడన్నా. ఒక గాలు నాయకులు, ఇక వాళ్ళు వెనక పోతే మనం బాగుపడతాం. వీళ్ళ నాయకులు అటువంటి నాయకులు మనకు కావాల్సింది. దయచేసి ప్రతి కార్యకర్త దీన్ని ఆలోచించాలి. యువతతో గ్రామాన ప్రజలతో చర్చ పెట్టాలని కోరుతూ ఈ 100 పడకల ఆసుపత్రి ప్రారంభం చేసుకున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. జై తెలంగాణ. మరి చేసింది చెప్పుకోకపోతే ఎట్లా? 30,000 కోట్ల రూపాయలు వదులుకుంటేమి, 30 రూపాయలకు యూనిట్ కరెంటు కొని ఉచితంగా ఇవ్వబట్టిమి, రోజుకు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంటగుండా కరెంటు ఇవ్వబట్టిమి. ఈ చేసిందని మనం చెప్పుకోవాలన్నా వద్దే? పాత రోజులు యాద్ చేయండి, ఉన్న విషయాలే చెప్పండి. బీజేపీ లాగా మనకు జూటా చెప్పాల్సిన అవసరం లేదు. చేసిందే చెప్పుకుంటే చాలు మనం. ఇది బీఆర్ఎస్ కార్యకర్తలు.